అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి తెలియకుండా అప్పులు అయిపోతూ ఉంటాయి. మన ఇంటికి అనుకోకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. అనుకోని ఖర్చులు జరిగిపోతూ ఉంటాయి. లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. లేకపోతే మనకి కావాల్సిన వాళ్ళకి ఏదో ఒంట్లో బాగోదు అంటే రకరకాలుగా అన్ని వైపుల నుంచి మనల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. దానికి కారణం ఏంటంటే జాతకంలో గ్రహాలు సరైన స్థానంలో లేవు. అంటే జాతకంలో వచ్చేటటువంటి గ్రహ బాధల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా మనం జాతకం చూపించుకోక్కర్లేదు. మనకు తెలిసిపోతుంది. అశాంతిగా ఉంటుంది, ఏమీ తోచదు, ఏదో పని లేదు, తిరుగుబడి లేదు అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారం చేద్దామంటే లాస్ వస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలో తెలియదు. ఏది ముట్టుకుంటే అది మసైపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులలో అప్పులైపోతూ ఉంటాయి. అప్పులు తీర్చలేని పరిస్థితి. బంగారం చూస్తే బంగారం కూడా లోన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమీ కొనలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, గురువారం నాడు, ప్రతి గురువారం నాడు సూర్యోదయం అయిన తర్వాత శివాలయానికి వెళ్ళండి. శివ దర్శనం చేసుకోండి. ప్రతి గురువారం సూర్యోదయం అయ్యాక శివ దర్శనం అలా 9 గురువారాలు చేసుకోండి. అప్పుడు ఎలాంటి గ్రహ బాధలైనా తొలగిపోతాయి. ఒకవేళ సూర్యోదయం అయిన తర్వాత కుదరకపోతే ఏ కారణం వల్లైనా సూర్యాస్తమయం అంటే ప్రదోష సమయంలో అయినా సరే శివ దర్శనం చేసుకోండి. శివాలయంలో కాసేపు కూర్చుని శివాయ గురవే నమః అంటూ ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఇక అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, తెలియకుండా ఏవో అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. అలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం గాని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం ఉంటుంది. ఆ దత్తాత్రేయ కవచం గాని చదవడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. దీనికి మేమే సాక్షి. అంటే తెలియకుండా కొన్ని అనారోగ్యాలు బారిన పడితే విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువ సార్లు పైగా. ప్రతిరోజు నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, దత్తాత్రేయ స్వామి వారి కవచం చేయడం వల్ల, అంటే జపం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అవన్నీ పోతాయి. అలాగే మరి ఆర్థిక సమస్యలు, అనుకోని ఆర్థిక సమస్యలు. లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పి తెలుసు. మరి ఎలా పూజించాలంటే సంపెంగ పువ్వులతో పూజించండి. లక్ష్మీదేవిని సంపెంగి పూలతో పూజిస్తే కనుక ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు గురు జపం చెయ్యాలి అనుకుంటే వాయువ్యం వేపుకి తిరిగి గురు జపం చెయ్యండి. ఓం భృం బృహస్పతియే నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు వాయువ్యం వేపు మీరు చూస్తూ కనుక చేస్తే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు యొక్క ఆశీర్వాదం చాలా త్వరగా కలుగుతుంది. అలాగే ఇంట్లో ఆడపిల్లలకు వివాహం కనుక ఆలస్యం అవుతూ ఉంటే ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీ సూక్తంతో అభిషేకం చేయించుకోండి. అలా చేస్తే చాలా కొన్ని రోజుల్లోనే ఆడపిల్లకి మంచి సంబంధం దొరికి తీరుతుంది. ప్రతిరోజు చేయాలి ఈ పని. లేకపోతే ప్రతిరోజు చేసేంత స్తోమత లేదు అని అనుకుంటారా? అప్పుడు ప్రతి లక్షవారము, ప్రతి శుక్రవారం అయినా సరే శ్రీ సూక్త సహితంగా లక్ష్మీదేవికి అభిషేకం మీరు ఇంట్లో చేసుకున్నా సరే, గుళ్ళో చేయించినా సరే, ఇంట్లో చేసుకోవడం కంటే గుళ్ళో చేయించుకోవడం ఉత్తమం. అలాగే తల్లి, తండ్రి, గురువు వాళ్ళని పైన కూర్చోబెట్టాలి ఎప్పుడు కూడా. వాళ్ళతో సమానంగా కూర్చోకూడదు అసలు యాక్చువల్‌గా. కానీ ఒకవేళ కూర్చోవాల్సొస్తే వాళ్ళకంట కాస్త తక్కువ ఎత్తులోనే మీరు కూర్చోండి. అంతేగాని వాళ్ళకంటే మీరు హైట్‌లో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కూర్చోవద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు చూడండి పీటో, కుర్చీయో ఏదో వేసుకొని కూర్చుంటాం. అది దేవుని యొక్క మందిరానికంట హైట్ ఉండకూడదు. అంటే మన కింద దేవుడుండి దేవుడి కంటే హైట్‌లో మనం కూర్చొని చేయకూడదు. దేవుడే హైట్‌లో ఉండాలి. మనం తక్కువ హైట్‌లో కూర్చొని పూజ చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే చూడండి అగ్ని, నిప్పుని దాటకూడదు. చాలామంది చీపుర్లు దాటేస్తూ ఉంటారు, చెప్పులు దాటేస్తూ ఉంటారు, పుస్తకాలు దాటేస్తూ ఉంటారు. కాళ్ళతోటి దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా కాళ్ళు జాపుకుని కూర్చుంటే ఆ కాళ్ళు జాపుకుని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మరీ ముఖ్యంగా అగ్నిహోత్రం. అగ్ని నిప్పు అది నిప్పు కణిక అవ్వచ్చు. అగ్గి పుల్లే అవ్వచ్చు. దాటుకుంటూ మాత్రం ఏ పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. అది చాలా చాలా దోషం. ఆయు క్షీణం అవుతుంది. ఆయురారోగ్యాలు ఉండాలి అంటే
అగ్నిని కానీ, చీపురుని కానీ, మనుషుల యొక్క కాళ్ళని కానీ దాటకూడదు. గుమ్మాన్ని కాలుతో తొక్కకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారం కూడా కర్పూరాన్ని దానమివ్వండి. అది ముద్దహారతి కర్పూరమా, పచ్చ కర్పూరమా మీ ఇష్టం. ఏ కర్పూరం అయినా సరే దానం ఇవ్వండి. ఇస్తే అది పరమాత్మకు ఉపయోగించాలన్నమాట. అలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు రావు. అన్యోన్యత ఏర్పడుతుంది. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలోనే ఇవ్వాలి. ఈ రాహుగ్రహ బాధలు ఉన్నాయి అనుకోండి. రాహుగ్రహం అదే ఏ బాధలో తెలియవు. మొత్తానికి గ్రహ బాధలు. రాహుగ్రహ బాధలు ఉంటే కనుక మీకు వీలైతే బాసర పుణ్యక్షేత్రానికి వెళ్ళండి. అక్కడ సరస్వతి అమ్మవారిని దర్శించుకుని బాసరలో చండీ యాగం చేయించుకోండి. బాసర సరస్వతి క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే అక్కడ నిత్యము చండీ యాగం జరుగుతుంది కాబట్టి. ఆ చండీ యాగంలో మీరు పాల్గొంటే గనక అన్ని రకాలైనటువంటి రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇవి మనకి నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక గ్రహ బాధలకి మంచి పరిహారాలన్నమాట. ఆచరించండి. దీనికేమి నియమాలు, నిబంధనలు ఏమీ అక్కర్లేదు. మీరు ఇంకా చేయాలనుకుంటే ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకోండి. ఇంట్లో ధూపం వేసుకోండి ఇంకా చేసుకోవాలనుకుంటే. లేకపోతే ఇలాగ మీరు చేసుకుంటే సరిపోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.